జాగృతి జనం బాటతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కల్వకుంట్ల కవిత అన్నారు. వనపర్తి జిల్లా నర్సింగాయపల్లిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రధానంగా సిబ్బంది కొరత ఉందని, దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలను చాలా రోజులుగా పరిష్కృతంగా ఉన్నటువంటి అనేక అంశాలను మరి ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు వనపర్తి జిల్లాలో మరి జనం బాట కోసం ఇక్కడ పొద్దున్నుండి అనేక సమస్యలను తీసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది, ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి వనపర్తి టౌన్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో చక్కగా చాలా యూస్ఫుల్గా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య సిబ్బంది కొరత. దీని మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ టెస్ట్ చేయడం కంపల్సరీ అవుతుంది. రేడియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే రెసిడెంట్ స్టాఫ్తో చేస్తున్న సందర్భంలో ఆ పిల్లలు ఎవ్రీ 1 ఇయర్కి రొటేషన్ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి రేడియాలజీ డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. ప్రత్యేకించి ఇక్కడ చూస్తున్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రం టౌన్ చాలా దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ టెస్ట్ చేసుకోవాలంటే వీలుగా పరిస్థితి ఉంటుంది. తెలంగాణ జాగృతి జనం రైట్ టీవీ బులెటిన్